నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏమా న్యూస్. కర్నూలు జిల్లా ఎబియాన్ నియోజకవర్గం గోరియన్ల మండల పరిధిలోని గంజేలి గ్రామం వచ్చే అమావాస్య శివరాత్రి సందర్భంగా గంజేలి గ్రామం నుండి శివభక్తులు దాదాపు 48 మంది గంజేలి గ్రామం నుండి శ్రీశైలం మల్లన్న దగ్గరకు పాదయాత్ర ద్వారా వెళ్తున్నట్లు శివస్వాములు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు పెద్దలు పాల్గొని ఊరి పొలిమేర వరకు శివస్వాముల భక్తి శ్రద్ధలతో మేళతాళాలతో సాగనంపారు. ఈ సందర్భంగా శివస్వాములు గ్రామ పెద్దలు మాట్లాడుతూ శివ దీక్ష అనేది చాలా పవిత్రమైనదని, చాలా కఠోరమైనదని, దీన్ని సాధించుటకు భక్తులు మొదట గురువుని ఆశ్రయిస్తున్నారని, గురువుతో దీక్ష నియమ నిబంధనలతో తెలుసుకొని తమరిలో ఉన్న చీకటిని పాలద్రోవి వెలుగు నింపడం కోసమే భక్తి మార్గాన్ని ఎంచుకుంటారని తెలిపారు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సుభన్ స్వామి మాట్లాడుతూ గురువు దగ్గర బోధన పొంది దైవ సన్నిధి చేరుకోవడమే దీక్ష అంటారని, దీక్ష అంటే దినంగా దైవాన్ని ప్రార్థించుకొని క్షమాపణ కోరడమే దీక్ష అని అంటారని, అదేవిధంగా ప్రతి మనిషి అజ్ఞానంతో కొన్ని తప్పులు తెలుసో తెలియకో చేస్తూ ఉంటారని, వారి నుండి విముక్తి పొందడం కోసం దైవ ప్రార్థనతో నిమగ్నమై తమ జీవితాలను వెలుగు నింపుకోవాలని శివభక్తులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శివభక్తులు దాదాపు 48 మంది, సర్పంచ్ రాముడు, రంగారెడ్డి, కృష్ణమనాయుడు, పెద్ద లక్ష్మణ, తలారి సీను, బురుగుంట వెంకటేష్, గ్రామ ప్రజలు పెద్దలు తదితరులు పాల్గొన్నారు. హృదయారవిందే భవం భవాని సహితం నమామి. హర హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. హర శంభు శంభు శివ మహదేవ శంభు శంభు శివ మహదేవ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.